ఎన్నికల వేళ ఓట్ల కోసం నగదు తాయిలాలు పంచడం, ఓటమి తర్వాత వాటిని తిరిగి వసూలు చేయడం ప్రస్తుత ట్రెండ్. ఇలాంటి ఘటనే మరోసారి వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ జిల్లా యలంపేట మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యలంపేట మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు నుంచి పోటీ చేసిన స్వతంత్ర మహిళా అభ్యర్థికి 114 ఓట్లు పోలయ్యాయి. గెలుస్తానని నమ్మకంతో ఉన్న అభ్యర్థి 3వ స్థానంలో నిలిచి ఓటమి పాలవడంతో తీవ్ర ఆందోళనకు గురైంది. తాము ఇచ్చిన డబ్బులు తీసుకుని ఓటు వేయలేదని ఓటర్స్ను అనుమానించింది. అంతేకాదు, తాను ఇచ్చిన నగదు తిరిగివ్వాలని వసూళ్లకు దిగింది. ఈ క్రమంలో అభ్యర్థి వద్ద ఒక ఇంటికి వెళ్లి తాము ఇచ్చిన డబ్బులు మర్యాదగా తిరిగి ఇవ్వాలని కోరారు. అయితే ఆ కుటుంబ సభ్యులు తాము ఎవరు కోటేశామో చెప్పాల్సిన అవసరం లేదని, డబ్బులు తిరిగి ఇవ్వబోమని స్పష్టం చేశారు. గుడికొచ్చి ప్రమాణం చేయాలని కోరగా వారు నిరాకరించారు. మీరు ఇచ్చిన డబ్బుల కోసం మేము గుడికి వచ్చి ప్రమాణం చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన అక్కడ స్థానికులు వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. అది ఇతర సామాజిక మాధ్యమాల్లో విస్తరించి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.